సినిమా చాలా బాగుంది. మీరు చాలా ఎంజాయ్ చేశారు. మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వెళ్ళండి. శామ్ అయితే అన్నీ ఆసమ్గా చేసింది యాక్టింగ్. ఫైటింగ్ సీన్స్ అయితే చాలా మీరు ఇన్స్పైర్ చేసుకుంటారు. మీరు కూడా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఫైట్ చేయాలి, ఈ సీన్ బాగుంటుంది అనేసి మీరు కూడా అనుకుంటారు. అందరూ వాచ్ చేయండి థియేటర్లో. చాలా బాగుంది సినిమా. సమంత ఇంకా బుజ్జిబాబు ఇంకా శ్రీముఖి అక్కది కానీ అందరిది కామెడీ మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఫైట్ సీన్స్ కేజీఎఫ్ అంతా అంటే అంతకు మించి మీరు ఫైట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకనే నేను ఫైట్కి అట్రాక్ట్ అయ్యి నేను గన్ తయారు చేసుకుని వచ్చాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఉమెన్ నాట్ ఓన్లీ ఇంట్లోనే వర్క్ చేయాలని కాదు, సో తను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంటిని అని చెప్పేసి తను చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. అందరూ వాచ్ చేయండి ఖచ్చితంగా. అందరూ మీరు కూడా తీసుకెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని వెళ్ళి సినిమా చూడండి. అయ్యో శ్రీముఖి క్యారెక్టర్ అక్క సూపర్ డన్ చేసింది అనమాట. ఆవిడ కామెడీ సీన్స్ కానీ ఆవిడ పోటీ పడడం కానీ లవ్లీ. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా అమ్మా బాగున్నా అమ్మా? బాగానే ఉన్నాను. సొంతంగా కలిసానమ్మా సమంతని. సినిమాలే కాకుండా సొంతంగా కలిసాను. కలిసాను, చేతులు పట్టుకున్నాను, ముద్ద పెట్టాను, నన్ను ముద్ద పెట్టుకుంది, ఇలా పట్టుకున్నాను, ఇలా నన్ను పట్టుకున్నా. చూసావమ్మా? సినిమా చూసాను, చాలా బాగుందమ్మా సమంత సినిమా. సినిమాలో ఏం నచ్చిందమ్మా నీకు? సమంత అంటే తర్వాత దొంగలందరూ పట్టడం, వాళ్ళందరూ చెడ్డోళ్ళందరూ మార్చడం చాలా బాగుంది. నచ్చింది నచ్చిందమ్మా. ఆడవాళ్ళు అలా ఫైట్ చేయడం కరెక్ట్ అంటావమ్మా? మరి చెయ్యాలి, చేయకపోతే ఎలాగా? ఈ రోజుల్లోని ఎక్కడ కరాటే నేర్చుకోవాలి ఆడవాళ్ళు. కరాటే నేర్చుకోవాలి, లేకపోతే ఆళ్ళ మీద కొత్త ఊరుకుంటారేంటి? కరాటే నేర్చుకోవాలి ఎవరైనా సరే. కరాటే నేర్చుకుని ఎవరిని కొడతాం మనం? అయితే వాళ్ళు ఏదుకొస్తే కొడుతుంది, మంచిగా ఉంటుంది. అంతేనా? అంతే. సమంత వదినకి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది రెండో పెళ్లి తర్వాత. సమంత కానీ శ్రీముఖి బాగుంది అంటారు. సమంత గారి ఫ్యాన్ సమంత గారికి ఉంటారు, శ్రీముఖి ఫ్యాన్ శ్రీముఖికి ఉంటారు. సో ఇంతకు ముందు నేను విజయశాంతి గారికి ఫ్యాను, ఈ సినిమాతో సమంత గారికి ఫ్యాన్ అయిపోయా. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే చూసా. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ వల్గారిటీ లేదు, డబుల్ మీనింగ్ డైలాగ్ లేదు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుద్ది సినిమా. మూవీలో మీకు అసలు ఏం నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్లీ విజయశాంతి గారికి వేరే అమ్మాను, ఈ సినిమాతో సమంత గారికి బెస్ట్ ఫ్యాన్ అయిపోయా. సో నాకు ఆవిడ ఫైట్స్ కానీ, తగ్గేదే లేదు అయ్యే సాంగ్ కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఏమైనా మెసేజ్ ఉందా? మెసేజ్ కాదు, ఆవిడ ఒక అనాథ, ఒక పెళ్లి చేసుకుంటుంది. ఆవిడ ఫ్లాష్ బ్యాక్లో ఒక నక్సలైట్ అని చెప్పి చూపించారు. సో దాని నుంచి ఆవిడ ఎలా బయటపడింది, కుటుంబాన్ని ఎలా సేవ్ చేసింది అని చూపించారు. ఇంటర్వ్యూలకు మాత్రం నా కళ్ళంట నీళ్ళు తెప్పించింది. అయ్యా నేషనల్ అవార్డులు అంటారు కదా, అవి ఇలాంటి సినిమాకి రావాలి. సో సమంతకు ఒక 4 నేషనల్ అవార్డు 5 నేషనల్ అవార్డు వచ్చింది తక్కువే. ఒక అమ్మాయిని ఫైట్ చేయడం, ఇలా నక్సలైట్గా మారడం అనేది ఇప్పుడున్న నేను ఇప్పుడు ఏం చెప్పానంటే, సినిమాలో ప్రతి ఇంట్లో లక్ష్మీదేవే కాదు కాళికాదేవి కూడా ఉంటుందిరా అబ్బాయి అని చెప్పి చూపించారు. ఉండాలి. నా కూతురిని కూడా సమంతలాగా అంటే కాళికాదేవిలా పెంచుతా సినిమాలో చూపించినట్టు. సో ఒక మంచి హిట్ పడింది. మీకు పెద్ద సినిమా నచ్చలేదు కానీ మా ఇంటి బంగారం నచ్చింది. నాకు పెద్ద సినిమా యావరేజ్గా ఉందన్నాను కానీ నేను నచ్చలేదని చెప్పలా. సో నాకు మా ఇంటి బంగారం సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక మంచి హిట్ కొట్టింది, కలిసి వచ్చింది. నక్కతోక దొక్కినట్టు ఉంది, అదృష్టం కట్ల పెరిగిపోతుంది. అసలు ఆవిడ ఎక్కడ ఆగిందని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి లెగసీ కంటిన్యూ అవుతుంది. సో ఒకప్పుడు విజయశాంతి గారు ఏదైతే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారో, ఇప్పుడు సమంత గారు అలాగే చేస్తున్నారు. సో నాకైతే సినిమా నచ్చింది. నేను మరీ ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కష్టం, కానీ కామన్ ఆడియన్స్ అందరికీ నచ్చుద్ది. ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా అయితే చూసి వెళ్తున్నా. నా కూతుర్ని సమంతలాగే పెంచుతా. సో నేను ఇంతకుముందు విజయశాంతి గారికి వేరే అమ్మాను ఆవిడ సినిమాలకి. సో ఆ లెగసీ ఇప్పుడు కంటిన్యూ చేసేది ఎవరైనా ఉన్నారంటే 15 ఏళ్ళ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు పోయారు. సమంతలాగా నిలబడిన వాళ్ళు చాలా తక్కువ. సో ఆ విషయంలో నేను ఆమెను గ్రేట్ అంట. నేను సమంత గారికి వేరే అమ్మాని అయిపోయా. మా బావ రాజ్ డి మోరు గారి మీద ఒట్టు, ఈ మా ఇంటి బంగారం సూపర్ హిట్ హిట్ హిట్.